తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న నగర్ నెట్ జీరో సిటీ విశ్వనగరంగా విరాజిల్లుతున్న హైదరాబాద్కు మరో మణిహారంగా నెట్ జీరో సిటీ నిర్మించబోతున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. యూనివర్సిటీ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ రేపు సాయంత్రం 4 గంటలకు ప్రారంభించబోతున్నాం. ఇంతగా ప్రోత్సహిస్తామని చెప్పిండు కదా. ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చి భాగస్వామ్యం చేయండి. ఈరోజు హైటెక్ సిటీ దగ్గర ఉన్న నేషనల్ అకాడమిక్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎన్ఏసిని మేము అక్కడికి షిఫ్ట్ చేసి పెద్ద ఎత్తున స్కిల్ సెమీ స్కిల్డ్ అందరికీ నిరుద్యోగ యువకులకు నేర్పించాలి. అక్కడికి దాన్ని బదిలీ చేసి అక్కడ పెద్ద ఎత్తున వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దాన్ని ప్రోత్సహించడానికి దాంట్లో ఆ కార్యక్రమాలలో పాల్గొనడానికి మీరు ముందుకు రండి. నేను హెల్త్ టూరిజం హబ్ క్రియేట్ చేస్తా అని చెప్పిన. స్పోర్ట్స్ యూనివర్సిటీస్ ఈరోజు యువకులు గంజాయి అని డ్రగ్స్ అని ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకక వ్యసనాలకు లోనయ్యి తప్పుదోవ పడుతున్నారు. కాబట్టి తెలంగాణ సమాజంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఒక సాంకేతిక నైపుణ్యం నేర్పించి ఈ రాష్ట్రం ఈ దేశంలోనే కాదు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వివిధ దేశాలకు వెళ్ళి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలి అని చెప్పి అక్కడ స్కిల్ యూనివర్సిటీతో పాటు ఇతర దానికి సంబంధించిన నైపుణ్యం కలిగిన విద్యా అవకాశాలు కల్పించే యూనివర్సిటీలకు నేను అక్కడ అవకాశం ఇస్తా అని చెప్పిన అధ్యక్ష. అదేవిధంగా హెల్త్ టూరిజం ఈరోజు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఇతర దేశాల నుంచి ఆయా దేశాలలో వైద్య పరిస్థితులు లేక అక్కడ వసతులు లేక ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా హెల్త్ సిటీగా డెవలప్ అయిన హైదరాబాద్కి వేలాది మంది ఇక్కడికి రావాలనుకుంటున్నారు అధ్యక్ష. ఈరోజు ఇక్కడ ఉన్న అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి బంగ్లాదేశ్కో మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటే ప్రతిరోజు వేలాది మంది ఈరోజు ఇక్కడికి వచ్చి వైద్యం పొందాలి అని వస్తున్నారు అధ్యక్ష. అందుకోసం నేను హెల్త్ టూరిజం హబ్ను తయారు చేసి అక్కడ ఒక 1000 ఎకరాల ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేసే సంస్థలను పిలిచి ఇక్కడ హైదరాబాదు నగరంలో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులతో పాటు పేదలకు అతి తక్కువ ధరతో వైద్యాన్ని అందించడానికి అన్ని రకాలుగా ఎన్నెన్ని డిసీజులు ఉన్నాయో వాటన్నిటి కూడా స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని అక్కడ మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. యాచారం కందుకూరు మండలాల్లో ప్రముఖ కంపెనీలను స్థాపించబోతున్నారు. అయితే నగర శిబిరాల్లోని ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలను తీసుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగంగానే హైదరాబాద్ నగర శివార్లలో అద్భుత నగర నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. కాలుష్య రహితంగా కార్బన్ ఉద్గారాల రహితంగా నెట్ జీరో సిటీ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ విశ్వనగరంగా వ్యాప్తి చెందుతుంది. రోజుకు జాతీయ అంతర్జాతీయ కంపెనీలను కూడా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా తమ కార్యకలాపాలు కూడా విస్తరింపజేసుకున్నాయి. దానితో పాటు మొత్తం హైదరాబాద్ అంతా కూడా బహుళ కంపెనీలంతా కూడా వచ్చాయి. దానికి ఒక మణిహారంగా కూడా ఉంది. దేశంలో నెంబర్ 1 సిటీగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఈ హైదరాబాద్ లాంటి మహానగరంలో మరో మణిహారం లాంటి సిటీని నిర్మించాలనేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఫార్మా కంపెనీ కోసం అప్పుడు 12,000 ఎకరాల వరకు కూడా రైతుల నుంచి కూడా గత ప్రభుత్వం భూములు సేకరించిందో అదే ప్లేస్లో ఫార్మా సిటీని కాకుండా ఇప్పుడు కొత్తగా నెట్ జీరో సిటీని నిర్మించాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యం కనపడుతుంది. సో రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేశారు. అసలు నెట్ జీరో సిటీ అంటే ఏంటి అంటే ఇంతటి పచ్చటి పొలాల మధ్య ఆ సిటీని ఎందుకు నిర్మించాలనుకుంటున్నారు? ఎందుకంటే నగర శివారులో ఆ సిటీని నిర్మించడం వల్ల ఎవరికి ఉపయోగము, ఎవరికి లాభపడతారు, ఎంతమందికి ఉద్యోగాలు రాబోతున్నాయి అనేది కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ మల్టీ జోన్ ప్రాజెక్ట్ అన్ని కూడా నిర్మించాలనేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించడం నేపథ్యంలో ఇంత పచ్చటి పొలాలు ఉన్నాయి కాబట్టి మంచి చల్లగా చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఇప్పుడు కర్బన ఉద్గార రహిత సంబంధించినటువంటి సిటీని ఏర్పాటు చేయాలి, కాలుష్య రహిత సిటీని ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ నెట్ జీరో సిటీని ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ అనుకూలమైనటువంటి ప్రదేశమా కాదా అనేది కూడా ఈసారి ఈ గ్రౌండ్ రిపోర్ట్లో మనం తెలుసుకుందాం.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లోనే నెట్ జీరో సిటీని నిర్మించబోతుంది కాంగ్రెస్ సర్కార్. రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం మండలాల్లో ఫార్మాసిటీ కోసం గత ప్రభుత్వం దాదాపు 19,000 ఎకరాల భూమిని సేకరించాలని టార్గెట్గా పెట్టుకుంది. పలు దఫాలుగా ఇప్పటిదాకా 12,000 ఎకరాలకు పైగా భూమిని సేకరించారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫార్మాసిటీని ఒకే ప్రాంతంలో కాకుండా హైదరాబాద్ నగరం చుట్టూ కూడా క్లస్టర్స్గా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. నగర శివారులోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో నిర్మించిపోయే ఈ సిటీలో పర్యావరణానికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వబోతున్నారు. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్టార్ట్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే నెట్ జీరో సంబంధించిన సిటీ. ఈ సిటీ నిర్మాణంకు చేయాలనేది కూడా ఆయన సంకల్పించారు. ఇది సంకల్పించిన తర్వాత ఇక ఆల్రెడీ పూర్తి స్థాయిలో భూమి కోసం ఎక్కడెక్కడైనా ప్లేస్లు అనేక మార్లు కూడా ఆలోచించిన తర్వాత ఎక్కడైతే ఫార్మా కంపెనీ కోసం భూములను సేకరించారో ఆ ప్లేస్ అయితే కూడా చాలా అనువుగా ఉంటుంది. ఎందుకంటే ఫార్మా కంపెనీ రావడం వల్ల చాలా వరకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లన్నీ కూడా చాలా ఇబ్బందులు పడతాయి. ఎందుకంటే కాలుష్య కూరల్లో ఇవంతా ఉండిపోతాయి. ఎందుకంటే కెమికల్స్ వల్ల కూడా వారు చాలా ఇబ్బందులు పడతారు, పంటలు పండవు, చాలా అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఫార్మాసిటీ కంపెనీ ఏరియా నుంచి కూడా ఆయన తీసేసిన తర్వాత ఈ భూమిని యూటిలైజ్ చేసడం కోసం పూర్తిగా, ఎందుకంటే ప్రకృతికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ ప్లేసు చాలా మంచి గ్రీనరీ ఉంది. ఎందుకంటే ప్రపంచమంతా కూడా కాలుష్య కోరల్లో చిక్కుకుని నానా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు నెట్ జీరో సిటీని ఇక్కడ నిర్మించాలనేది కూడా ముఖ్యమంత్రి తప్పించారు. దాని తగ్గట్టుగానే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో దాదాపు 57 ఎకరాలు. ఈ ప్లేస్లో ముఖ్యమంత్రి వచ్చి మొన్న పర్యవేక్షించారు. చూసిన తర్వాత ఇక్కడ నెట్ జీరో సిటీని ఇక్కడ ఏర్పాటు చేయడానికి చాలా ప్లేస్ కూడా అనువుగా ఉందనేసి కూడా ఆయన భావించారు. దాని తగ్గట్టుగానే అధికారులకంతా కూడా ఆయన సూచనలు చేశారు. సూచనలు చేసిన తర్వాత శరవేగంగా కూడా ఇక్కడ పనులు జరుపుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పుడు మనం ఉంటున్నటువంటి ఈ ప్లేస్లోనే దాదాపు 57 ఎకరాల ఈ విస్తీర్ణంలో కనబట్టి ఈ ప్లేస్లో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి మొన్న సూచనలు ఇచ్చారు. దాని తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే చదువులు చేయడం కానీ, మొక్కలు కొట్టడం కానీ ఇవన్నీ చేయడం తర్వాత మొత్తం బిల్డింగ్ పనులు స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం ఈ ప్లేస్ అంతా ఇప్పుడు ఎట్లా ఉందో గ్రీనరీతో ఉండిపోయిందో దానికంటే 10 ఎక్కువగా ఇక్కడ మంచి చెట్లు ఏర్పాటు చేయడం కానీ, మొత్తం కూడా ఇక్కడ కాలుష్య రహితమైనటువంటి ప్లేస్గా కూడా తయారు చేయడము, ఇక్కడి నుంచి కూడా ఎటువంటి మొత్తం కూడా సోలార్ పవర్ని ఇక్కడ యూజ్ చేయబోతున్నారు. కంపెనీలు రాబోతున్నాయి, కాలేజీలు, యూనివర్సిటీలు, స్కూల్స్, ఎవ్రీథింగ్ అంతా కూడా ఇలాంటి ప్లేస్లోనే ఆయన ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ 12,000 ఎకరాల దాకా కూడా భూమి ఉంది కాబట్టి దాన్ని యూటిలైజేషన్ చేసుకోవడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి పల్లెల్లో ఎవరైతున్నారో యువత, చదువుకున్నటువంటి వారికి అందరికీ కూడా ఉద్యోగాలు కూడా కల్పించే కల్పనలో భాగంగానే ఈ యొక్క ప్రాజెక్ట్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అప్పటికే హైదరాబాద్ పూర్తి స్థాయిలో విశ్వనగరంగా కూడా వ్యాప్తి చెందిపోయింది. పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా వచ్చాయి. సో ఆ కంపెనీలకంతా కూడా ఈ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కాలుష్య కూరలో చిక్కుకుపోయిన నేపథ్యంలో హైదరాబాద్లో ఈ నెట్ జీరో సిటీని తీసుకురావడం వల్ల ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలనే తలంపుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి దాని తగ్గట్టుగా అనుకునే తడువుగా వెంటనే పనులు స్టార్ట్ చేయబోతున్నారు. ఇంక 2-3 రోజులు వచ్చి శంకుస్థాపన కూడా ఇక్కడ చేయబోతున్నారు. సో ఈ ప్లేస్ అంతా కూడా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి యూనివర్సిటీ ఉంటుంది. తర్వాత స్కూల్స్ని ఏర్పాటు చేస్తారు. తర్వాత కంపెనీలు కొన్ని ప్లేసెస్లో ఏర్పాటు చేసిన తర్వాత పూర్తిగా కార్బన్ ఉద్గారకు సంబంధించినటువంటి ఎటువంటి ఇవ్వు లేకుండా అలాంటి కంపెనీలను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఎటువంటి కాలుష్యం ఉండదు, ట్రాఫిక్ ఉండదు, చాలా ప్రకృతి సహజ సిద్ధంగా కూడా ఈ ప్లేస్లో ఉండబోతుంది. ఇక్కడ మంచి కంపెనీలు ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ఉద్యోగ కల్పనలు కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా ముఖ్యమంత్రి కూడా చెప్తున్న నేపథ్యం కనపడుతుంది. సో ఇది ఏదంటే మీర్ఖాన్పేటకు సంబంధించినటువంటి ప్లేసెస్. ఇది కందుకూరు మండలం కిందక వస్తుందని చెప్తున్నారు. సో మహేశ్వరం కాన్స్టిట్యున్సీ కిందకు వస్తుంది. దాంతోపాటు అటువైపు ఇబ్రహీంపట్నంకి సంబంధించిన కాన్స్టిట్యున్సీలో చాలా వరకు కూడా భూములు ఉన్నాయి కాబట్టి యాచారం కానీ ఇతర ప్రాంతాలు కూడా ఉన్నాయి. సో అక్కడ కూడా కొన్ని కంపెనీలు ఏర్పాటు చేయాలని కూడా ఆయన భావిస్తున్నారు. సో మొత్తానికి ఒక్కొక్క ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడ ఏ కంపెనీలు పెట్టడం వల్ల, ఏ యొక్క పరిశ్రమలు తీసుకురావడం వల్ల అక్కడ అభివృద్ధి ఎంతవరకు చెందుతుంది అనేది కూడా ఆయన ఆలోచిస్తున్నారు. అక్కడ స్థానికులకి ఉద్యోగ కల్పన ఏ విధంగా ఇవ్వాలనేది కూడా చూస్తున్నారు. దానితో పాటు మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ ఫార్మా కంపెనీ కోసం అప్పుడు 12,000 ఎకరాలు, మొత్తం 19,000 ఎకరాలని వారు అనుకున్నారు. 12,000 ఎకరాలు కూడా ఇప్పుడు సేకరించారు.
దాంట్లో చాలా మంది కూడా అర్హులకి డబ్బులు రాలేదు, చాలా వరకు కూడా భూములు లాక్కున్నారు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది కోర్టు కేసుల్లో ఉన్నారు, కొంతమంది వారికి ఇవ్వాల్సి ఉంటే ఆ డబ్బుల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. సో ఆ సమస్యనంతా కూడా పూర్తిగా పరిష్కరించిన తర్వాతే ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. ఇప్పటికే రైతులతో కూడా ప్రభుత్వం కూడా వాళ్ళతో చర్చలు కూడా జరుపుతున్నటువంటి నేపథ్యం కాబట్టి ఎవరైతే గత ప్రభుత్వం వల్ల తీవ్రంగా నష్టపోయి రోడ్డు పాలయ్యారో వాళ్ళని ఆదుకునేందుకు ప్రభుత్వం కొత్తగా పాలసీలు కూడా తీసుకురాబోతున్నట్టుగా మనకు సమాచారం అందింది. సో మనం చూస్తున్నాం ఆల్రెడీ అందరూ పని వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు, చెట్లు నరుకుతున్నారు, ఇక్కడ జెండాల పాదుతున్నారు. పనులన్నీ చాలా శరవేగంగా కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. ఇక్కడ రూట్స్ అన్నీ కూడా వేస్తున్నారు. దానితో పాటు ఇక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ పరిధిలోనే అక్కడ ఒక స్కూల్కి సంబంధించిన శంకుస్థాపన చేయబోతారు. ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించినటువంటి శంకుస్థాపన చేసిన తర్వాత భారీ బహిరంగ సభని ముఖ్యమంత్రి అక్కడ ఏర్పాటు చేసి ఎన్ని నెట్ జీరో సిటీ వల్ల కలిగే లాభాలేంటి, ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేయాలనుకునే దానిపై కూడా అన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు ఆయన వివరించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్లో మనం చూసాం చాలా వరకు కూడా ఈ మూసీ నదిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి, దాన్ని ఒక టూరిజం స్పాట్గా చేయాలి, ఏదంటే ఏథెన్స్ నగరంలో ఉన్నటువంటి ఆ ప్లేస్ లాగా కూడా ఒక నదిలాగా కూడా తయారు చేయాలనే ఉద్దేశంతో కూడా ఆయన సంకల్పించారు. కాబట్టి దాని తగ్గట్టుగా ఒక్కొక్క కార్యక్రమాన్ని ఆయన చేసుకోబోతున్నారు. తన ముద్ర అనేది చాలా స్పష్టంగా కనపడాలి, ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధిలో తన చెయ్యి అనేది ఉండాలనే ఉద్దేశంతో కూడా ఆయన భావిస్తున్నారు. కాబట్టి దాని తగ్గట్టుగా ఇప్పుడు నెట్ జీరో సిటీని ఇక్కడ తీసుకురాబోతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నెట్ జీరో సిటీలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, కాలేజెస్, స్కూల్స్, ఇతర ఇన్స్టిట్యూషన్స్ను నిర్మించబోతున్నారు. దానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఆ ప్రదేశంలో ఉన్న చెట్లను, ముళ్ల కంపలను తొలగించే ప్రక్రియ మొదలుపెట్టారు అధికారులు. ఆగస్టు 1వ తేదీన ముఖ్యమంత్రి అధికారికంగా అదే ప్రదేశంలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసి ఆ ప్రదేశాలలో జరిగే అభివృద్ధి గురించి ప్రస్తావించబోతున్నారు. సో ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నెట్ జీరో సిటీని ఏర్పాటు చేయాలనేసి కూడా నిర్ణయించడంతో ఈ మీర్ఖాన్పేటకు సంబంధించిన గ్రామస్తులు కానీ, యాచారం గ్రామస్తులు కానీ, ఇటువైపు ఉంటే కందుకూరు ఉన్నటువంటి గ్రామస్తులు పెద్ద ఎత్తున కూడా ఆల్రెడీ భూములు ఇచ్చారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు కొత్త సిటీ రాబోతుంది. కాబట్టి దాంతోపాటు ఈ ఫార్మా కంపెనీ కూడా ఇక్కడ తీసేసినటువంటి నేపథ్యంలో వీరు ఏమనుకుంటున్నారు, ఆ కంపెనీలు వీళ్ళు స్వాగతిస్తున్నారా? ఎందుకంటే ఎక్కడ కూడా ఈ గ్రీనరీని కానీ ఎన్విరాన్మెంట్ని కానీ డిస్టర్బ్ చేయకుండా సరికొత్త నెట్ జీరో సిటీని తీసుకురాబోతున్నారు. కాబట్టి ఎటువంటి కాలుష్యం లేకుండా వీళ్ళు ఏమనుకుంటారో చెప్తాను. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు ఏంటి మీరు భూములు ఇచ్చారు కదా, అప్పుడు 12,000 ఎకరాల దాకా. అవును సార్. ఇప్పుడు ఈ ప్లేస్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మా కంపెనీ తీసేసింది. ఇప్పుడు నెట్ జీరో సిటీ అనే పేరుతో ఒక సిటీ కట్టాలా, మల్టీ కంపెనీస్ అన్ని పెట్టాలా అనేది అని నిర్ణయించింది. ఎట్లా ఫార్మా కంపెనీ ఉండింటే బాగుండేదా, ఈ నెట్ జీరో సిటీ రావడం వల్ల మంచిది అవుతుందా మీకు? ఫార్మా కంపెనీ వద్దు సార్, ఫార్మా కంపెనీ వద్దు, క్యాన్సల్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఎలక్షన్లు అప్పుడు ఊరూరు తిరిగి మా ఊరికి కూడా తీర్మానం వలన అదే మంత్రులందరూ ఇప్పుడున్న మంత్రులంతా బట్టి విక్రమార్క కానీ, సీతక్క కానీ, చాలామంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వచ్చి పెద్ద ఎత్తున భారీ ఎత్తున మీటింగ్ పెట్టారు ఒక తాన రైతు పొలంలో. మీటింగ్ పెట్టి కూడా వద్దు ఫార్మా కంపెనీ రద్దు చేయాలి, భూములు ఇవ్వద్దని అన్నారు. పోయిన గవర్నమెంట్ బలవంతం చేసింది. బలవంతం చేసి నువ్వు ఇచ్చినా తీసుకుంటాం, ఇవ్వకున్నా తీసుకుంటాం, మేము తీసుకుంటాం అనే వరకు అలా ఒకరిద్దరు భయపట్టించి భూములు తీసేసుకుండు. డబ్బులు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి ఇప్పటి వరకు కూడా రాలేదు. రానోళ్ళ పరిస్థితి ఏంది మరి? ఇప్పుడు ఫార్మా కంపెనీ మాకు వద్దు. మరి ఇప్పుడు రైతులం అంతా భూమి మీద ఆధారపడి ఉన్న వాళ్ళం షెడ్లు వేసినాం, ఆవుల షెడ్లు వేసినాం, కోళ్ళ పొలాలు ఉన్నాయి, మరి బోర్లు ఉన్నాయి, పైప్ లైన్లు ఉన్నాయి సార్. మరి మా పరిస్థితి అయితే ఇది పోతే మాకు ఏ జీవనం గడుపుకోవడానికి ఏది కూడా ఆధారం లేదు. మేము ఫార్మా కంపెనీ వద్దన్న సంతోషం, కానీ ఏదన్నా పబ్లిక్ ఉపయోగపడి మరి ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు గవర్నమెంట్. మరి ఇంటికో ఉద్యోగం కల్పించి అది జీవితాంతం బతకనికే పునరావాసం కల్పించి దాన్ని వాదుకుంటే మంచిది. పోనీ నష్టం జరిగిన ఈ బోర్లకు కానీ, పైప్ లైన్లకు కానీ, షెడ్లకు కానీ నష్టపరిహారం మాకు గట్టియాలి సార్. మా రైతులం 1 ఎకరా 2 ఎకరాలు నమ్ముకొని బతికిన వాళ్ళం, మాకేది ఉపయోగం లేదు. ఇది లాక్కుంటే మాకేం ఉపయోగం లేదు. మాకు మేము తీసుకున్నాం, అయిపోయింది కానీ రానోళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి. ప్లాట్ అన్నాడు, ప్లాట్ ఇవ్వాలి, ఎకరకు 120 గజాలు అన్నాడు, అది కూడా ఇవ్వాలి. జీవితాంతం ఇలా బతకనీకే దీన్ని కనిపెట్టుకొని ఉన్న వాళ్ళం కాబట్టి ఇంటికో ఉద్యోగం ఇస్తే చాలు సార్ మాకు.
ఈ హామీలన్నీ అప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిందా మీకు? గత ప్రభుత్వం ఈ హామీలు ఇస్తేనే మేము ఇస్తున్నాం భూములు. ఫస్ట్ గవర్నమెంట్ ఏమన్నదంటే ఊరు దగ్గరికి వెళ్ళి పట్టలు కానీ లావన్ కానీ అన్నీ తీసుకుంటాం, మీరు ఇచ్చినా ఇవ్వకున్నా మీ అకౌంట్లో డబ్బులు వేస్తాం, కోర్టు చుట్టూ తిరగవలసి వస్తాయి. అంటే ఈ లావన్ భూమి ఉన్నోళ్ళు మొత్తం పేదోళ్ళు, ఎస్సీలు ఎస్టీలే ఉన్నారు. భయపడి ఏం చేసి ఈ కోట్ల చుట్టూ ఎవరు తిరుగుతారు, ఏం చేసేది ఒకరు అవసరాల కొరకు అట్లా ఇచ్చుకుంటూ పోయారు. అట్లా ఇక పక్కోడి ఇచ్చిన నాదెందుకు, నాది ఇచ్చిన పక్కోడి కానీ అట్లా కొద్దిగా భయపడ్డారు. గవర్నమెంట్ అధికారులు మటుకు ఏం చెప్పారంటే మీరు ఇచ్చినా ఇవ్వకున్నా తీసుకుంటాం భూములు, ఎట్లా తీసుకుంటాం అని భయపట్టించారు. అది మొత్తం ఇంగ్లీష్ పేపర్, అది మేము సంతకాలు పెట్టేది మటుకు మొత్తం ఇంగ్లీష్ పేపరే, అది తెలుగులో మటుకు లేదు, తెలుగులో ప్రింటే లేదు, మొత్తం ఇంగ్లీష్ వేసుకొచ్చి ఏం పెట్టారు అందులో. అది ఆడోళ్ళతోటి కానీ పెద్ద మనుషులకు, అప్పుడు వెనకటి పెద్ద మనుషులకు ఏ చదువు రాదు ఏది రాదు, వాళ్ళకేది పెట్టాలంటే పెట్టిన సంతకాలు అయిపోయింది. ఇప్పుడు మాకు దీన్ని విడిచిపెడితే మాకు బతకేలేదు ఇక. కాకపోతే ఏదన్నా పురుగుల మందో ఏదో తాగి సావడమే ఈ భూమి మీదకి వెళ్ళిపోతే, కానీ ఇంకో జోలే లేదు సార్ మాకు. ఇది మాకు ఆదుకోవాలంటే ఇంటికో ఉద్యోగం వేయండి, ఏదో ఇచ్చిరు అయిపోయింది, రానోళ్ళకు డబ్బులు ఇప్పించి ఈ నష్టపరం కట్టించి సెట్లు ఉన్నాయి. మేము దీన్ని ఇప్పటికైనా చూసుకొని బతున్నాం. మాకు ఆ విధంగా కట్టిస్తే న్యాయం చేసినట్టు అయితే రేవంత్ రెడ్డి గారు మాకు. ఇప్పుడు ఈ కొత్త కంపెనీలు రావడం వల్ల నెట్ జీరో సిటీ అంటే మొత్తం చెట్లు పెంచి ఎలాంటి పొల్యూషన్ లేకుండా, ట్రాఫిక్ లేకుండా మంచి కంపెనీలు ఇక్కడ పెట్టబోతున్నారు. దీనివల్ల మీకు గ్రామస్తులకు ఉపయోగం అవుతుంది కదా. నెట్ జీరో సిటీ అంటే మంచి వాతావరణం ఉండి, మంచి పబ్లిక్ ఏదంతా ఎఫెక్ట్ పడకుండా ఉంటే ఓకే సార్, అది మాకు ఓకే. అది నెట్ జీరో సిటీ అంటే మంచిదే. ఈ చెట్లు పెంచుకోము, మంచి వాతావరణం, పార్కులు అవి ఇవి చేస్తే మంచిదే. మాకు నెట్ జీరో సిటీకి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇంటికో ఉద్యోగం ఇవ్వండి మాకు, ఇంటికో ఉద్యోగం ఇవ్వండి. ఎందుకంటే భూమి కోల్పోతున్నాం, భూమి లేని వాళ్ళం అయిపోతాం. గవర్నమెంట్ లేని వాళ్ళకు భూమి ఇస్తానది. మేము ఈ భూమి ఇయ్యనంటే ఇచ్చినా ఇవ్వకుండా లాక్కుంటాం అని అంటే భయపట్టించి సంతకాలు పెట్టి రాలంతే, కానీ ఇంకో జోలి కాదు సార్ ఇది. మాకు ఎట్లన్నా న్యాయం చేయాలని చెప్పి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా నమస్కారం చేసి కూడా చెప్తున్నాం. మేము మాకు పేదలను ఆదుకోవాలని చెప్పి కోరుతున్నా సార్ నేను. ఓకే. ఆగస్టు 1న కందుకూరు మండలంలోని స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని కాంగ్రెస్ మహేశ్వరం ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ తెలిపారు. రాబోతున్న రోజుల్లో మహేశ్వరం నియోజకవర్గాన్ని ఒక హబ్ సిటీగా మారుస్తామని, ప్రజలకు అవసరమైన హాస్పిటల్స్, పాలిటెక్నిక్ కళాశాలలు, పాఠశాలలకు శంకుస్థాపన చేస్తామని ఆయన తెలిపారు. ఇక సింగపూర్, బ్యాంకాక్ దేశాలకు ధీటుగా మహేశ్వరం నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి మార్చబోతున్నారు. హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వరకు మెట్రో రైల్స్ నిర్మించబోతున్నారు. కల్వకుర్తి వరకు అత్యాధునిక రోడ్డు మార్గాన్ని నిర్మించబోతున్నారు. మహేశ్వరం నియోజకవర్గ ప్రజల రవాణా కష్టాలు తొలగిపోబోతున్నాయి. గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం మా దగ్గర భూములను లాక్కుందని, ఇప్పటి వరకు పరిహారం కూడా ఇవ్వలేదని భూములు కోల్పోయిన రైతులు చెబుతున్నారు. కెమికల్ కాలుష్య కారకాల్లో చిక్కుకునే విధంగా గత ప్రభుత్వం ఇక్కడ ఫార్మా కంపెనీస్ని పెట్టాలని చూసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఫార్మా కంపెనీని ఇక్కడ పెట్టడం లేదని, నెట్ జీరో సిటీ నిర్మించడం చాలా ఆనందంగా ఉందని అంటున్నారు స్థానికులు. మీ ఊర్లో గతంలో ఫార్మా కంపెనీ పెట్టాలని భూములు తీసుకున్నారు కదా ఇప్పుడు. సో ఇప్పుడు ఆ ఫార్మా కంపెనీ కొత్త ప్రభుత్వం వచ్చి తీసేసింది. ఇక్కడ కొత్త కంపెనీలు పెడదామని చూస్తాం, మల్టీ జోన్ కంపెనీలు. ఇట్లా కాలుష్యం లేకుండా మొత్తం చెట్లు పెట్టి మంచి కంపెనీలు తీసుకొద్దాం అనుకుంటుంది. ఎట్లా చూస్తారు? ఎట్లా చూసేది ఏం లేదన్నా, మేము ఏమనుకుంటున్నాం, ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగినాము. ఈ పచ్చటి భూములను ఇదివరకు పరమ కంపెనీ తీసుకుంటామని మమ్మల్ని భయపట్టించి మేము అందరూ డౌట్ పడి ఓరెంకోరు ఇచ్చేసారు. మేమైతే ఇక్కడనే ఉన్నాం. మంచి కంపెనీలు వేస్తే అందరికి ఉపయోగపడుతుంది అని మేము అనుకున్న కోరిక ఇది. ఇప్పుడు మీ ఊర్లు ఇట్లనే ఉంటాయి కదా? ఉంటే ఉంటాయి. ఇప్పుడు నెట్ జీరో సిటీ అంటే మొత్తం చెట్లు పెంచి పొల్యూషన్ లేకుండా
ట్రాఫిక్ లేకుండా ఇట్లాంటి తీసుకురావాలనుకుంటుంది. ఎట్లా మీ ఊరోళ్ళకి కూడా ఉద్యోగాలు వస్తే పిల్లలకి ఎట్లా చూస్తారు? ఇక ఉద్యోగాలు వస్తాయంటే ఇంటికో ఉద్యోగం ఇస్తామనే చెప్పినప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ఇప్పుడు ఏ ఉద్యోగం లేదని అంటున్నాడు ఆయన. మరి ఇక ఈ కంపెనీలు వేస్తే మాత్రం మరి ఏ పరిస్థితి ఏ కథ తెలియదు. ఇక ఆయన ఎటువంటి కంపెనీలు వేస్తాడు ఏం కథ మాకు తెలియదు అన్న. ఇక అందు గురించి మేమైతే ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగినాం. ఈ రకంగా మమ్మలను అన్యాయం చేయకుండా న్యాయం చేయాలి ఈ కొత్త ప్రభుత్వం అని మా యొక్క కోరిక. అది ఓకే, ఎలాంటి కంపెనీలు తీసుకొచ్చినా ప్రాబ్లం లేదు. ఇక పరమచిటి కంపెనీ మాత్రం వద్దు. అది డెవలప్ చేస్తే చాలు. డెవలప్ చేసి మా పిల్లలకు మాకు ఉపయోగపడేటట్టు చేస్తే మంచిదే. పర్యావరణాన్ని కాపాడే విధంగా నెట్ జీరో సిటీని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తోంది. హైదరాబాద్లో 4వ నగరంగా ఈ సిటీ వెలుగొందబోతోంది. అన్ని వసతులతో కూడిన ఈ నగరాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏదైనా ఒక ప్రాంతాన్ని కాలుష్య కర్బన ఉద్గార రహితంగా తీర్చిదిద్దడమే ఈ నెట్ జీరో సిటీ యొక్క లక్ష్యం. దాని దగ్గట్టుగానే ఇప్పుడు ఈ మీర్ఖాన్పేట సంబంధించినటువంటి ఈ భూములు మనం చూస్తున్నాం. ఇవి చాలా కూడా అనువుగా ఉంటాయి. ఈ ప్రాంతంలో వెలువడే కర్బన ఉద్గారాలు కానీ ఇతర గ్రీన్ హౌస్లు ఈ వాయువులన్నీ పూర్తిగా పీల్చుకుని భారీగా చెట్లను పెంచి కాలుష్య రహితంగా కూడా ఇది మారబోతుంది. దీనివల్ల కూడా గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 25 నగరాలను కూడా నెట్ జీరో సిటీలుగా కూడా మార్చేందుకు ఆయా దేశాల ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ కానీ ఇక్కడ హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం దాన్ని పూర్తిగా క్లియర్గా ప్రజలకు అందుబాటులో తెచ్చి చూపెట్టాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు. కాబట్టి దాని తగ్గట్టుగానే ఈ మీర్ఖాన్పేటకు సంబంధించినటువంటి మొదటగా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడము, ఇక్కడ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇతర కంపెనీలు కానీ ఏర్పాటు చేయడము, ఇవన్నీ చేయడం మొత్తం కూడా ఎంత డెవలప్ అయిపోతుంది అంటే చెట్లు భారీ స్థాయిలో కూడా పెంచబోతున్నారు. మొత్తం కూడా గ్రీన్ సిటీగా కూడా ఇది వెలువడబోతుంది. ఎందుకంటే ఎటువంటి కాలుష్యం ఉండదు, ఎటువంటి ట్రాఫిక్ ఉండదు. ఇక్కడ పవర్ కూడా సోలార్ ద్వారానే యూజ్ చేయబోతున్నారు. సో ఇది మాత్రం కానీ స్టార్ట్ అయింది కాబట్టి ఈ మొత్తం నిర్మాణాలు క్లోజ్ అయిపోయిన తర్వాత ఇది అందుబాటులోకి వస్తే మాత్రం ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూడబోతున్నారు. ఎట్లా సాధ్యమైంది? ఎందుకంటే ముంబైలో సాధ్యం కాలేదు, ఇతర రాష్ట్రాల్లో కూడా దీని ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తీసుకున్నారు. ఎందుకంటే ఒక రాజధాని ఉన్నటువంటి ప్లేస్లో ఇది సాధ్యం అవుతుందా లేదా? ఎందుకంటే రాజధాని ఉంటే భారీగా కూడా వెహికల్స్ పోతుంటాయి, పొల్యూషన్స్, కంపెనీలు, కెమికల్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, దీనివల్ల కూడా మొత్తం కాలుష్యమయం అయిపోతుంది. ఇప్పుడు కనీసం కార్బన్ డైఆక్సైడ్ కూడా ఎంత ఇదవుతుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. ఆక్సిజన్ పీల్చుకోవడానికే చాలా ఇబ్బందులు పడుతుంది, అంత తక్కువగా ఉంది మొత్తం చెట్ల పెంపకం కానీ ఇదంతా కూడా. సో ప్రభుత్వం కూడా మొత్తం గ్రీన్ సిటీగా ఏర్పాటు చేయడము, సిటీ జీరో సిటీగా మొత్తం ఏర్పాటు చేయడము, ఇది నీట్ జీరో సిటీ ఏదైతే ఉందో ఈ ప్లేస్ అంతా కూడా అనేక ప్రాంతాల్లో కూడా ఇది అనువుగా ఉంది. కాబట్టి ఇక్కడ అక్కడక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడం, లోకల్గా ఉన్న వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు కల్పించడమే ఈ లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది అనేది కూడా ఇప్పుడు ప్రభుత్వం కూడా భావిస్తుంది.